10 బీఆర్ఎస్ పాలనలో పాలమూరులోని నేతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పట్టుచీరలకు నిలయం గద్వాల్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మెప్పించిన జోడు పంచులు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూపొందుతున్నప్పటికీ నేతన్నలు గత పాలకుల దృష్టిని ఆకర్షించలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత తమ జిల్లా వాసి సీఎం రేవంత్ రెడ్డిపై పాలమూరు నేతన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలమూరు నేతన్నల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంతోనే మా బతుకులు బాగుపడతాయని సకల జనులు సమ్మె చేసి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల కాలం పాటు నేతన్న కార్మికుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో తయారయ్యాయి. మొత్తం ఉన్న బడ్జెట్ చేనేత కార్మికులకు రావాల్సిన బడ్జెట్ మొత్తం పూర్తిగా సిరిసిల్లకే కేటాయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో సొసైటీలు ఉన్నాయి. ఎంతో మంది చేనేత కార్మికులు, దాదాపు 20,000 కుటుంబాలు చేనేత పైన ఆధారపడి బతికే కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలు ఇక్కడి నుంచి నేస్తారు. అదేవిధంగా సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్న ఎరవాడ జోడ పంచలు కూడా మహబూబ్నగర్ జిల్లాలోనే తయారైతే, కానీ ఇక్కడ చేనేత వస్త్రాలు చేసే వారికి మాత్రం ఇలాంటి ఉపాధిలో కానీ ప్రోత్సాహం కానీ లభించలేదన్న ఆవేదన మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సార్ చెప్పండి, 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన ప్రోత్సాహకాలు కొత్తగా, అంటే గతంలో లేని ప్రోత్సాహకాలు ఏమైనా వచ్చాయా? గతంలోని ప్రోత్సాహాలు ఏం రాలేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా చేనేత వారికి సహాయ సహకారాలు ఏం లేవు. మా చేనేత సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. మొత్తం ఇప్పుడున్న ఉమ్మడి జిల్లాలో ఈ చేనేత బతుకులన్నీ కూడా ఛిద్రమైపోయినాయి. ఆకలి చావులతో చాలా మటుకు కొన్ని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తము ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేనేతకు సహాయ సహకారాలు అందించి మొత్తానికి కూడా చేనేతలందరూ కూడా ఏదో కొంత ఉపాధి కల్పించాలని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా ఈ 10 ఏళ్ల కాలంలో అంటే ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయి సార్? చేనేత కుటుంబాలకైతే పద్మశాలి కుటుంబాలకి ఏం అందలేదు. ఆ చేనేత కుటుంబాలు వివిధ వృత్తులు, చిన్న చిన్న దుకాణాలు, పొట్ట కోసం కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. చేనేత వృత్తిని సహాయం అందక వివిధ మార్గాలు ఎంచుకొని జీవనోపాధి చేస్తున్నారు. కాబట్టి ఏదైతే వ్యవసాయానికి సబ్సిడీలు ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటున్నారో, ఈ చేనేత కుటుంబాలకు కూడా సబ్సిడీలు ఇచ్చి దారం కానీ మొగ్గాలు కానీ ఇచ్చి చేస్తే కుటుంబాలు బాగుపడతాయి, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండి పేదలకు అందగా ఉండాలని కోరుతూ. సార్ చెప్పండి, గద్వాల్లో హ్యాండ్లూమ్ పార్క్ అన్నారు, 50 కోట్లతో శాంక్షన్ చేసిండ్రు. అది రాయిలాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని చేనేత తరఫున ఏం కోరుతున్నారు సార్? సార్ ఫస్ట్ ఏంటంటే మనకు 129 సొసైటీలు ఉన్నాయి. దాని లోపల ఉన్ని ఉంది, నూలు ఉంది. ఇవి రెండింటి కూడా గత ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది. అప్పుడు ఆప్కో అనేది ఉండేది, తర్వాత టెస్కోని పెట్టిండు. ఆ టెస్కోని మూసేసిన తర్వాత ఒక్క సొసైటీ కూడా నడిచే పరిస్థితి లోపల లేకుండా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? ఫస్ట్ పద్మశాలి దానికో లేకపోతే చేనేత కులాల దానికో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ ఏర్పాటు చేస్తే కనీసం మా దానికి మేము చూసుకోవడానికన్నా వస్తుంది. ఒక్కొక్క సొసైటీ లోపల ఇప్పుడు దేవరకద్ర సొసైటీ లోపల 4.5 కోట్ల రూపాయల మెటీరియల్ స్టాక్ పడిపోయింది. ఆ స్టాక్ రిలీజ్ అయితలేదు, గవర్నమెంట్ పర్చేజ్ చేస్తలేదు, అక్కడ ఉపాధి లేదు. ఇలాంటి పరిస్థితి లోపల పెట్టాలా లేదా? ఇంకోటి సార్, ఇప్పుడు మాకు చీరలు వేస్తున్నామంటే మేము హ్యాండ్లూమ్ నుంచి చీరలు వేస్తున్నాం. ఇదే హిందూపూర్ లోపల మనకు మిషనరీ మీద చీరలు వేస్తారు. వాళ్ళకేమో 1100 పడుతుంది, మాకేమో 2100 పడుతుంది మాకు. అటువంటి చీరలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ సొసైటీలు అనేది మొత్తం డమ్మీగా తయారైపోయినాయి. ఎందుకంటే బ్రతుకు తెరువు కొరకు కాదు. వీడు నేసేది నెలకు వచ్చేసి ఒక 3 చీరలు నేస్తాడేమో, ఆ 3 చీరలకు 600 చొప్పున వీనికి వస్తుంది పైసలు. వేరేది లేదు సార్, ఎలాంటిది ఏమి ఆధారం లేదు. ఈ టెస్కోను మళ్ళీ ఓపెన్ చేస్తేనే సొసైటీలు బాగుపడతాయి. ఖచ్చితంగా ఈ 10 ఏళ్ల కాలంలో మహబూబ్నగర్ జిల్లాలోని పద్మశాలీలకు చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాను ప్రత్యేకంగా దృష్టి సారించాలని పద్మశాలీలు కోరుతున్నారు. అదేవిధంగా టెస్కోను పునఃప్రారంభించాలని, టెస్కో ద్వారా బట్టను కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ వినిపిస్తుంది. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.